మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ విజయవాడలో ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు అంటూ కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు అధికారులు. ఇవాళ రాత్రి కాకినాడ బందరు మధ్య తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తీరం కూడా ఇక్కడ దిశ మార్చుకున్నట్లుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. తుఫాన్ ప్రభావం ప్రజలపై పడకుండా విజయవాడలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. విజయవాడపై మోంతా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్రంగా ఉంటుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపైకి ప్రజలతో పాటు భారీ వాహనాలు రాకుండా కూడా ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాత్రి 7 గంటల నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు అంటూ కూడా అధికారులు అయితే జారీ చేశారు. ఏదైతే మనకి బందర్కు సమీపంలో తుఫాన్ విజయవాడలో 7 గంటల నుంచి కూడా ఆంక్షలు విధిస్తూ ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఏపీలో మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే కాకినాడ తీరానికి సమీపంలో వస్తుందని భావించిన తుఫాను కాస్త దిశ మార్చుకుని కూడా మచిలీపట్నం బందరు తీరానికి సమీపిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కాకినాడ బందరు మధ్య ఇది తీరం దాటడం ఖాయమని కూడా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ని బట్టి అయితే అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. దీంతో తుఫాన్ ప్రభావం ప్రజలపై పడకుండా విజయవాడ నగరంలో ప్రత్యేక జాగ్రత్తలు అయితే ప్రస్తుతం అధికారులు తీసుకుంటూ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. విజయవాడ నగరంపై మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని కూడా అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ తుఫాన్ కారణంగా విజయవాడ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నగరంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా, అలాగే భారీ వాహనాలు కూడా నగరంలోకి రానివ్వకుండా ట్రాఫిక్ ఆంక్షలను అయితే విధిస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం నుంచి ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తూ ఉంటున్నారు. విజయవాడలో సాయంత్రం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఇప్పుడు ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరు కూడా బయటకి రావద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. వచ్చినా కూడా ఒకవేళ అక్కడ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో నగరంలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయబోతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. నగరం పరిధిలో ఎక్కడా వాహనాలు రోడ్లపైకి రాకుండా చూడాలని పోలీసులకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అధికారులకు కూడా ఇప్పుడే ఆదేశాలు అందాయి. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి అంటూ కూడా పోలీసులు పదే పదే సూచిస్తూ ఉన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ప్రజలు రోడ్లపైకి రాకుండా చూడాలని పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు అందాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి వాహనాల రాకపోకల్ని కూడా నియంత్రిస్తూ ఉన్నారు. ఇవాళ అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం రేపు సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో అప్పటి వరకు కూడా ఈ ఆంక్షలు అమలు కావచ్చు అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పలు జాగ్రత్తలు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే తుఫాన్ కాస్త దిశ మార్చుకొని మచిలీపట్నం వైపు వస్తున్న నేపథ్యంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. తుఫాను తీరం దాటే టైంలో కూడా చాలా వరకు అల్లకల్లోలంగా సముద్రాలు కూడా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ప్రజలందరినీ కూడా పర్టికులర్గా విజయవాడ ప్రజల్ని కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. అన్నిటికీ కూడా యంత్రాంగాలు కూడా పూర్తి నిబద్ధతతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సహాయక చర్యలు కూడా ఏదైనా జరగరాంది జరిగితే కూడా అలర్ట్స్ని అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా ప్రజలు బయటకి రావద్దు అనేది అయితే చెప్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ అయితే తప్పితే బయటకి రావద్దు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెవీ వెహికల్స్ కావచ్చు, మామూలుగా బయటకి వెళ్లే వాళ్ళని కూడా బయటకు రావద్దు అంటున్నారు. ఎక్కడికక్కడైతే ట్రాఫిక్ నియంత్రణలు అయితే సూచించినట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు.